కమ్యూనిటీ ఇలా ఉందని విజయవాడలో అందరూ తెలియాలి, స్టేట్లో అందరూ తెలిసి చెప్తున్నాను. మీరు దీనికి కోఆపరేట్ చేసి బయట ఆడలేకుండా, బయట ఆడటం ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముఖ్యంగా కాకుండా ఇలాగే ఏదైనా తప్పు ఉంటుంది వాళ్ళు ప్రజల్లో ఉంటారు. కూడా విజయవాడలో అన్నిటి ఇచ్చి దీంట్లో ఇచ్చాము. మీరు వెళ్ళి కమిటీతో తెలియదు కావాలి. ఓకేనా? ఈ ఆధార్ విషయంలో ఏంటంటే మీరు ఫస్ట్ ఆరుంటిగా పడింది మ్యాచ్. అది ఏ పూల్ పరిగణలో తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎవరైతే ఇద్దరు చేస్తారో అది బి పూల్ కింద వెళ్ళింది. సేమ్ అదే ప్రాసెస్ గా జరుగుతుంది. ఏబిసిడి. ఓకేనన్నా? ఇలా రాసుకోండి. ఒకవేళ ఎవరు అర్థం కాకపోతే కూడా అప్పుడే అడగండి, చెప్తాము. ఓకేనన్నా? అన్న అందరికి అర్థమైంది కదా? సో ఇంకొక రిక్వెస్ట్ అండి అందరికీ. సో చాలా వరకు మన సహోదరులందరూ ఫోన్ చేసి చెప్పారు, కొద్దిగా స్టార్టింగ్ కదండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, సో హాఫ్ అమౌంట్లు కట్టారు. సో దయచేసి ఎవరెవరైతే మిగతా అమౌంట్ క్లియర్ చేయలేదో ఈ 1-2 డేస్లో క్లియర్ చేయాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే దానివల్ల మీకు తెలుసు ఆర్గనైజింగ్ టీం అంటే మనం మా సీనియర్ ప్లేయర్ డబ్ల్యూసీసీ తరఫు నుంచి ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైనా వన్స్ ఒకసారి మొత్తం జెన్యున్ రిలీజ్ అని వన్స్ ఒకసారి దింపి చూసి అలాగే ఏంటంటే మనకి పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒక గంట వేస్ట్ అయితే అందరూ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు ఆడేవాళ్ళు. 10 ఓవర్లు ఆడేది గవర్నమెంట్. మీరు ఖచ్చితంగా వాళ్ళ కోఆపరేట్ చేస్తే ప్రతి ఎవ్రీ మ్యాచ్ 15 ఓవర్లు పడింది. 15 ఓవర్లు అంటే ఇప్పుడు ఎవరికైనా ఆడుకోవడానికి ఉంటుంది. 10 ఓవర్లు ఆడుతున్నాం. మీరు ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంతో ప్రాక్టీస్ చేసి వస్తారు. అదేనా ఏమైతుందంటే అంటే మనం పేమెంట్ విషయంలో కానీ రాజీ విషయంలో వాళ్ళకి మన ఇబ్బంది కట్టుకోవాలి. వీళ్ళు మనం ఇబ్బంది జరగకూడదు దయచేసి. అంటే ఏ టీంతో పడినా సరే అంటే పేమెంట్ విషయంలో కానీ డ్రా విషయంలో కానీ మీ ముందే అంత ఓపెన్ డ్రా చేస్తున్నాం కాబట్టి దీంట్లో క్లారిటీ లేదు. దయచేసి మీరు పరిగణలో తీసుకొని ఆర్గనైజర్ ఇబ్బంది కలగకుండా, మీరు ఇబ్బంది కలగకుండా వన్స్ మీకు అలాగా చేసిన లేకపోతే వచ్చేసిన రాజీ చేసిన తర్వాత ఆడుతున్నారు అనుకోండి. ఆడినప్పుడు దాంట్లో ఏదైతే అలాగే మాతో పాటు ఆడుతూ మాకన్నా కొద్దిగా క్రికెట్ లో జ్ఞానం ఎక్కువ ఉన్న, అంటే ఇప్పుడు మా జనరేషన్ లో ఏర్పాటు చేసినందుకు ఈ ఓపెన్ డ్రాక్ చేసిన మన ఢిల్లీ బంధువులకు స్వాగతం సుస్వాగతం. మనం అంత చక్కగా ఆడుకొని వెళ్ళిపోతే అంత మంచి పేరు వస్తుంది అనుకుంటాం. అంత ట్రాన్సాక్షన్గా చక్కగా మన దాంట్లో ఒక్కటే లోపం, వస్తున్నాము ఆడుతున్నాం వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఇంకా ఎదుగుదల ఏం అవ్వట్లేదు. డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం అన్నయ్య చెప్పినట్టు. అట్లాగే మనం ప్రతి గవర్నమెంట్కి వెళ్తున్నాం, మనకు రూమ్స్ అనేది అలాట్ చేస్తారు. అక్కడ ఎంత దరిద్రం చేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత అక్కడ టోర్నమెంట్ నిర్వహించాలంటే మీకు మేము గవర్నమెంట్కి ప్లేస్ ఇవ్వము అనే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ ఒక్క విషయం గమనించుకొని మీరు అందరూ సక్రమంగా నడుచుకొని ఈ గవర్నమెంట్ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన అధ్యక్షుడు గారు కూడా వాళ్ళ సూచనలు సలహాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం టీం నుండి అన్ని టీం ప్లేయర్స్ని అలాగే టీం మీద ఆసక్తి ఉంటుంది ఎంకరేజ్ దానికన్నా ముందు మన సహారా టీం చిన్నపిల్లలని కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారు అయితే అందరినీ సంప్రదింపు చేస్తున్నారు. దయచేసి అందరూ దాన్ని ఎంకరేజ్ చేయండి. మెయిన్ ఏంటంటే ఏం లేదు, మన ఢిల్లీ కమ్యూనిటీ ఆడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే
ఈ రూమ్స్ విషయంలో కానీ ఏదైనా గ్రౌండ్ విషయంలో కానీ ఏదైనా డిస్కషన్ విషయంలో ఏంటంటే కమ్యూనిటీ కోసం పెట్టే మ్యాచ్ కాబట్టి మన స్టేట్ ఏం కాకుండా కమ్యూనిటీ కోసం పెట్టే మ్యాచ్ కాబట్టి అందరి గురించి మన అనే ఫీల్డ్తో ఇటువంటి డిస్కషన్ లేకుండా అందరూ ఆడే ప్లేయర్స్ అందరు సిమెంట్ వెళ్ళి ఆడే ప్రతి ఒక్క టీం అందరూ బాగా ఆడే అన్నీ తెలుసు. ఏంటంటే వెళ్ళాక వాళ్ళకు కూడా మనం టైం వేస్ట్ కాకుండా అందరూ కూడా కమ్యూనిటీ ఆడుతున్నాం, వెళ్ళి కమ్యూనిటీ అనేది ఆడుతున్నాం కదా. ఒక్క ఎవరు కొట్టినా సరే, ఎవరు విన్నింగ్ అయినా, ఎవరు లాస్ అయినా, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి ఆర్గనైజ్ వాళ్ళు మనవాళ్ళు ఆర్గనైజ్ వాళ్ళతో అందరూ కొద్దిగా కమిటీ ఏదైనా లోపం ఉందంటే ఫస్ట్ సర్దించుకోండి. అర్థమైందా? అంతా మన వాళ్ళు బయట ఒప్పుకొని లేదు. ఏంటంటే మ్యాచ్ లాంటి జరిగిపోతే అన్నీ బాగానే ఉంటాయి. ఓకే ప్రసాద్ చదువు చదువు ప్రసాద్ భయ్యా ఫస్ట్ విజయవాడ రాయల్ వెళ్ళి భయ్యా విజయవాడ రాయల్ రెల్లీ సిసి ఓకేనా క్లియర్ పాలకొల్లు రామ్ లగన్ విజయవాడ రాయల్ వెళ్ళి పాలకొల్లు రామ్ లెవెన్ ఏ పోల్ కింద పరిగణించబడుతుంది? వీళ్ళిద్దరికే మ్యాచ్ పడుతుంది. ఓకేనా? మ్యాచ్ ఆగినా తారా భయ్యా బీ పోల్ నెక్స్ట్ బీ పోల్ కాకినాడ జేఎన్టీయూ రాయల్స్. భయ్యా విజయవాడ న్యూ సబరీ సిసి వీళ్ళిద్దరూ బీ పోల్ వీళ్ళకి మ్యాచ్. ఓకే నూతన సబరీ అన్నా ఒకళ్ళు తీయండి, ఒకళ్ళు గట్టిగా మాట్లాడండి, టెలికాస్ట్ అవుతుంది ఇది. సీపోల్ రాసుకున్నారు కదా, కాకినాడ ఆర్సీసీ రైడర్స్ నూజివీడు వారియర్స్. గొడవ గొడవ ఉన్నది ఒక రాని మన యాపు సాబు మీరు డీపోల్ భయ్యా డీపోల్ నర్సీపట్నం వినాయక రెల్లీ రైడర్స్. డీపోల్ నర్సీపట్నం వినాయక రెల్లీ రైడర్స్. విజయవాడ క్లాసిక్ సిసి విజయవాడ క్లాసిక్ సిసి డీపోల్ లో వచ్చిన ఈ సిటీలు నర్సీపట్నం వినాయక రైడర్స్ అండ్ విజయవాడ క్లాసిక్ సిసి. సపోర్ట్ చేస్తూ అంతా మన మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక ఏంటంటే ఈ ఆర్గనైజింగ్ టీంలో ఎవరైనా సరే వేరే టీంలో ఆడుతున్నట్టు మీకు ఎవరికైనా కనిపించినా ఆ రోజు అన్ని ఫీడ్బ్యాక్ చేయడం కూడా జరుగుతుంది. పబ్లిక్గానే చెప్తున్నా మీకు అదే పార్టిసిపేట్ చేయట్లేదు మరి ఆర్గనైజర్
మేము కట్టట్లేదు, మా టీం కూడా లేదు అంటే అన్ని ఊళ్ళో ఆర్గనైజింగ్ టీం కట్టడం అలా జరుగుతుంది. కొన్ని ఊళ్ళలో విజయవాడలో సహారా సిసి టీం కండక్ట్ చేస్తుంది. ఈ సహారా సిసి టీం కట్టట్లేదు, ప్లస్ మా ప్లేయర్స్ కూడా వేరే టీంలో కూడా ఆడటం జరగట్లేదు. ఎవరైతే ఆడిపించుకుంటారో ఆ టీంని డివైడ్ చేశారు. మా టీం తరఫున కూడా ఒకటే రిక్వెస్ట్ అన్నా, దయచేసి నేను ఇచ్చే రూల్స్ కానీ ఏది పాడు చేయమాకండి. టీంని ప్రతి మ్యాచ్ని మీరు అందరూ జయప్రదం చేయండి. ఈ టోర్నమెంట్ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మ్యాచ్